तेलंगाना हुकूमत ने इलेक्ट्रिक गाड़ियों यानी ईवी की पॉलिसी को मजबूत और मौसर अंदाज में नाफिज करने के अज़्म का इजहार किया। असेंबली में वक़फ़े सवालात के दौरान वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने इस हवाले से अहम तफसीलात पेश की। वज़ीर ने बताया कि ईवी पॉलिसी के तहत गाड़ी साज कंपनियों और डीलर्स के साथ इजलास मुनक़िद किया गया, जिसमें वाज़ेह किया गया कि अगरचे इलेक्ट्रिक गाड़ियों पर दी जाने वाली रियायतों के बाइस हुकूमत को अब तक तकरीबन 900 करोड़ रुपए के टैक्स नुकसान का सामना करना पड़ा है। इसके बावजूद हुकूमत ने पॉलिसी को जारी रखने का फैसला किया है। इस मौके पर गाड़ी साज कंपनियों से अपील की गई कि वह सरकारी मुलाजमीन को इलेक्ट्रिक गाड़ियां खरीदने पर 20% रियायत फराहम करें। वज़ीर ने मजीद बताया कि मल्टीनेशनल कंपनियां और तालीमी इदारे अपनी गाड़ियों में 25 से 50% तक इलेक्ट्रिक गाड़ियां शामिल करें। इस मकसद के लिए लाजमी पॉलिसी लाने पर संजीदगी से गौर किया जा रहा है। इसी तरह सरकारी महकमों में भी 25 से 50% बरकी गाड़ियों को शामिल करने की तजवीज़ ज़ेर गौर है। ఈవీ పాలసీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరూ అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జీవో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా